విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు కూటమి పార్టీ నాయకులంతా ముందుకు రావాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఇచ్చిన పిలుపుకు నల్లజర్ల మండల జన సైనికులు స్పందించారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు సత్యబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు విజయవాడలోని వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు, అరటి పండ్లు, బ్రెడ్లు తీసుకొని తరలివెళ్లారు. ఈ సామాగ్రితో వెళ్తున్న వాహనానికి నల్లజర్ల మండల జనసేన నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ నల్లజర్ల మండలం నుంచి తీసుకువెళ్లిన ఆహార పదార్థాలు స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు ప్రజలు స్పందించి వరద బాధితులకు ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి 5 వరద బాధిత కుటుంబాలకు సరిపడే వస్తువులు అందించాలని వారు కోరారు. స్లోగా అది గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారి పిలుపు మేరకు విజయవాడ వరద ప్రాంత బాధితులకు ఈ మండలం నాయకుల తరఫున మండల జనసేన పార్టీ నాయకుల తరఫున బాధితులకు వాటర్ ప్యాకెట్లు మరియు ఆహార పదార్థాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న ఆహార పదార్థాలు ఈ వాటర్ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారి సమక్షంలో అక్కడ బాధిత కుటుంబాలకి పంచడం జరుగుతుంది. అలాగే గోపాలపురం వర్గంలో ప్రతి వ్యక్తి కూడా మామూలుగా ఏ రాజకీయ భేషాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అలా తోచిన సాయం వాళ్ళు చేయవలసిందిగా నల్లజర్ల మండలం జనసేన పార్టీ తరఫున మీ అందరినీ కోరుతున్నాం. నియోజకవర్గం నల్లజర్ల మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విపత్తు కారణంగా వరద బాధితులకు ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కష్టపడుతుందో దానిలో భాగంగా మన వంతు సహాయం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి మాట ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నా పుట్టినరోజు కంటే కూడా ముందు వరద బాధితులను ఆదుకోండి, వారికి ఆహారం వాటర్ ప్యాకెట్లు కూడా మీరు అందించండి ఆయన సూచన మేరకు మేము ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం నల్లజర్ల మండలం నుంచి వాటర్ ప్యాకెట్స్ మరియు ఆహార పదార్థాలు, బ్రెడ్స్, బటర్ మిల్క్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్లు, అరటిపళ్ళు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే ఒక మానవత్వ దృక్పథంతో మా గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈరోజు నల్లజర్ల మండలం జనసేన పార్టీ తరఫున మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు కూడా గోపాలపురం, దేవరపల్లి, ద్వారకా తిరుమల మండలాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం నల్లజర్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు
విజయవాడలో అనుకోకుండా వచ్చిన విపత్తు వల్ల అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ మధ్యకాలంలో ఇటువంటి విపత్తు అనేది జరగలేదు. విజయవాడ ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి విపత్తు అనేది లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన వల్ల అయినంత వరకు మనం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపాలపురం నియోజకవర్గం నుంచి ప్రతి జన సైనికుడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.